వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చదువుబడిన లేఖన వాక్య భాగంలో నుండి దేవుడు తన ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడునుగాక. లాస్ట్ వీక్ చాలామంది రాలేకపోయారు. అయినా నేను లాస్ట్ వీక్ చెప్పినవన్నీ మళ్ళీ ఇప్పుడు చెప్పడానికి సమయం కుదరదు, చెప్పబోవటం లేదు. కానీ ఈ ప్యాసేజ్లో నుంచి మనం కొన్ని సంగతులను ధ్యానం చేస్తున్నాం. శిష్యుల జీవితంలో వాళ్ళు చేసిన ప్రయాణం అనే ఒక అంశం ఉంది. వాళ్ళు ఒలీవల కొండ నుంచి వాళ్ళున్న మేడగదిలోనికి తిరిగి రావటం వాళ్ళు చేసిన మొదటి ప్రయాణం. మాత్రమే కాకుండా వాళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి పని, ఏం పని చేస్తున్నారు? వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కదా. వాళ్ళ ప్రయాణం, వాళ్ళ ప్రార్థన. 3, వాళ్ళు ఏక మనస్సుతో కలిసి కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అంటే దానిలో వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ కనిపిస్తుంది. వాళ్ళ ప్రయాణం, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ప్రేమ. 4వదిగా వాళ్ళందరి పేర్లు కూడా చెప్పబడ్డాయి కదా. వాళ్ళ పేర్ల జాబితా. సీమోను, పేతురున్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, తోమా, బర్తలోమై, ఆంద్రయ, యాకోబు, ఆ తర్వాత యోధ, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కదా. వాళ్ళ పేర్లు కూడా అక్కడ ప్రస్తావించబడ్డాయి. మాత్రమే కాకుండా వాళ్ళలో గొప్ప పరివర్తన కనిపిస్తూ ఉంది. శిష్యుల జీవితంలో గొప్ప పరివర్తన కలిగింది కదా. ఏం పరివర్తన కలిగింది అనేది కూడా మనం చూసాం. అంతకుముందు వాళ్ళు ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు ఫైటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, బలహీనులుగా ఉండేవాళ్ళు. అంతకుముందు సువార్తలలో శిష్యుల యొక్క అనుభవాలు చాలా భిన్నంగా ఉండేవి. కానీ ఇక్కడ నుంచి శిష్యుల యొక్క అనుభవాలు టోటల్గా మార్పు చెందినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది కదా. మనం దానికి కొన్ని విషయాలు కూడా చెప్పుకున్నాం కదా. పేతురుని ఎవరు, నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు దేవుణ్ణి కాదని బొంకావని పేతురుని ఎవరు గద్దించలేదు కదా. సాధారణంగా మనలాంటి వాళ్ళు అయితే చెప్తాం. తోమాను కూడా ఎవరేమనలా, నువ్వు బలహీనుడు, ఎప్పుడు అనుమానపడతావు అనలా. కానీ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పరివర్తన చెందిన రీతిలో వాళ్ళు మార్పు చెందిన వ్యక్తులుగా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. కొన్ని పునాదులని వాళ్ళు సిద్ధం చేస్తున్నట్టుగా, అంటే పునాది లాంటి సత్యాలను వాళ్ళు అవలంబిస్తున్నట్టుగా కొన్ని మాటల్ని మనం చూసాం. ఇలాగా ఒక 2 వారాల క్రితం నుంచి మనం వీటిని ధ్యానం చేస్తూ ఉన్నాం. కానీ లాస్ట్ వీక్ మనమేం నేర్చుకున్నామంటే వాళ్ళు చేసినటువంటి ప్రయాణం. ఏం ప్రయాణం చేశారు? విశ్రాంతి దినమున నడవదగినంతటి దూరం వాళ్ళు ప్రయాణం చేశారు. అంటే దానిలో మనం కొన్ని సత్యాలు ఏం నేర్చుకున్నామంటే, విశ్రాంతి దినమున నడవతగినంతటి దూరం కంటే ఎక్కువ దూరం నడవకూడదు. ఎంత దూరం నడవచ్చు అంటే, దేవుని నుంచి దూరం అయ్యేంత దూరం నడవకూడదు. దేవుని నుంచి దూరం చేసే వ్యాపారం చేయకూడదు. దేవుని నుంచి దూరం చేసే సంభాషణ చేయకూడదు. కాబట్టి విశ్రాంతి దినానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత వాక్య లేఖన భాగాల్లో నుంచి ఆధారితంగా క్రొత్త నిబంధనలో మనకివ్వబడినటువంటి ప్రభుదినం అనే సత్యాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మనం ఏది అవలంబించాలా? నూతన నిబంధన విశ్వాసమైన మనం ఫాస్ట్గా చెప్పండి. ఆదివారం ప్రభుదినం అని చెప్పుకున్నాం కదా. ప్రభుదినానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఒక 5 చెప్పాను. ఎవరైనా చెప్తారా? లాస్ట్ వీక్ కూడా అడిగాను. సృష్టి ఆరంభం. వెరీ గుడ్, సహోదరులు చెప్పడం ఎంతో సంతోషం. సృష్టి ఆరంభం. నెక్స్ట్ పెంతికోస్తు దినం. యూదుల పండగల్లో పెంతికోస్తు దినం ఏ రోజు చేస్తారు? 50వ రోజు పండగ ఏ రోజు చేస్తారు? ఆదివారం చేస్తారు. ఒకటి సృష్టి ప్రారంభం చేయబడింది. ఏ సృష్టి? ఏ సృష్టి? దిస్ క్రియేషన్. ఏ రోజు స్టార్ట్ చేశాడు దేవుడు? వెలుగు కలుగును గాక అని చెప్పింది ఏ రోజు అనమాట? సోమవారం కాదు. ఏ రోజు? ఇట్ వాజ్ ఆన్ సండే. ద బిగినింగ్ ఆఫ్ దిస్ క్రియేషన్ వాజ్ ఆన్ సండే. ఇప్పుడు మళ్ళీ ఎందుకని అలా చెప్తామంటే మనం అవన్నీ నేను మీకు ఇప్పుడు మళ్ళీ చెప్పలేను.
ఆదివారం ప్రభు సృష్టిని ప్రారంభం చేశాడు. 2 పెంటెకోస్తు పండగ ఆదివారం వస్తుంది. 3 అత్యంత విశిష్టమైన ప్రభు యొక్క పునరుత్థానం ఏ రోజు జరిగింది? ఆదివారం, సండే. మరి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో సంఘము పుట్టింది. సంఘము పుట్టినరోజు, ద బర్త్డే ఆఫ్ ద చర్చ్. ఏ రోజు అది? అది కూడా ఆదివారం రోజే. లాస్ట్లో మనమేం నేర్చుకున్నామంటే ప్రభుని ఆరాధించటానికి నూతన నిబంధనలో సంఘమంతా రొట్టె విరచటానికి కూడుకునే రోజు. ఏ రోజు అది? వెరీ గుడ్, ఆదివారం. కాబట్టి సృష్టి ఆరంభం చేయబడింది ఆదివారం, పెంతెకోస్తు పండగ ఆదివారం, ప్రభు పునరుద్ధానుడిగా లేచింది ఆదివారం, సంఘం ఏర్పడిన పుట్టిన దినం ఆదివారం, రొట్టె విరిచే దినం కూడా ఆదివారం. కాబట్టి నూతన నిబంధనలో ప్రభు పిల్లలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇది కాన్స్టంటైన్ అనేటటువంటి ఒక పెద్ద అధినేత, రోమా సామ్రాజ్యపు అధినేత, ఆయన వచ్చినప్పుడు స్థాపించబడిన ఆదివారం సెలవు దినంగా చెప్పట్లేదు. ఈ నేటి దినాల్లో అందరూ ఏమంటున్నారంటే ఇది ఒక వేరే ఎక్కడి నుంచో వచ్చింది, లేకపోతే వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చింది. నో, అది కాదు. దైవ గ్రంథమైన బైబిల్ లేఖన సారాంశం ఏం చెప్తుందంటే క్రొత్త నిబంధనలో మొదటి తరంలో ఉన్న దేవుని పిల్లలైన శిష్యులు ప్రభువు దినాన్ని రొట్టె విరిచే దినంగా వాళ్ళు అవలంబించినటువంటి దినం కూడా ఆదివారం అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ దినానికి కొన్ని ప్రత్యేకతల్ని మనం చూసాం కదా. అది ప్రభు దినం అని చెప్పబడింది. ఆ రోజున ఏర్పాటు చేయబడిన బల్లని ఏమంటారు? ప్రభు బల్ల అంటారు కదా. ప్రభు దినం అది. తర్వాత ఆ బల్లని ఏమంటారు? ప్రభు బల్ల. దాని మీద పెట్టబడిన భోజనాన్ని ఏమంటారు? ఎంత దివ్యమైన మాట! అది ప్రభు భోజనం. ఆ తర్వాత దాని మీద ఉంచబడిన పాత్రలు ఏమన్నారు? ప్రభు పాత్ర అన్నాడు. ఆ తర్వాత దానిపైన ఉంచబడినటువంటి రొట్టెని ప్రభు ఏమన్నాడు? ప్రభు రొట్టె కదా. ప్రభు రొట్టె, ప్రభు పాత్ర, ప్రభు భోజనం, ప్రభు బల్ల, ప్రభు దినం. మనవి కాదు కదా. ఎంత గొప్ప విషయాలు చూడండి. ఒక గొప్ప అధినేత మన కోసం డిన్నర్ ఆర్గనైజ్ చేశాడనుకోండి, అది పలానా వ్యక్తి యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉంటుంది కదా. అట్లాగైతే ఆదివారం అలాంటి ప్రత్యేకమైనటువంటి దినం అని మనం కొన్ని సంగతులు చెప్పుకున్నాం. మాత్రమే కాకుండా ఆఖరి క్లాస్లో ప్రతి ఆదివారంన రొట్టె విరిచిన సంగతి, ప్రతి ఆదివారం రొట్టె విరచవలెను అనే ఆన్సర్ని కూడా మనం దేవుని వాక్య లేఖనాల్లో నుంచి చూసాం. ఎందుకని ప్రతి ఆదివారం రొట్టె విరచాలి? ఎవరైనా ఒకళ్ళు చెప్పండి, ఒకళ్ళిద్దరు చెప్పచ్చు. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసాం కదా. మరి కొందరు ఏం చేస్తారంటే నెలకి మొదటి ఆదివారాన్న రొట్టె విరుస్తారు, కొందరు అలా చేస్తారు. మరి అది కరెక్టా? లేకపోతే ప్రతి ఆదివారం మనం ప్రభు బల్ల దగ్గరికి, ప్రభు రొట్టె విరిచే కార్యక్రమానికి ఆరాధన జ్ఞాపకం చేసుకోవటం అనే పద్ధతిని ప్రతి ఆదివారం మనం ఎందుకు చేయాలి? ఆ సత్యాల్ని అర్థం చేసుకోవటానికి మనం కొన్ని మాటల్ని గుర్తు చేసుకున్నాం. ఏమన్నా మీకు ఐడియా ఉందా? యవనస్తులు, సంఘప్రియులు ఇలాంటి ప్రాముఖ్యమైనవి చెప్పినప్పుడు ఎక్కువ మంది రారు. లాస్ట్ వీక్ పర్వాలేదులేండి, అవి మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకో చెప్పండి సిస్టర్స్, చెప్పండి. విజయ సిస్టర్ చెప్పండి సిస్టర్. మహిమ చెప్పు నాన్న. లాస్ట్ వీక్ బాగా వినింది మహిమ, కరుణ కూడా వినింది. ఎస్, చెప్పండి అన్న, ఫాస్ట్గా చెప్పండి. ఎందుకని? వై వీ షుడ్ బ్రేక్ ద లార్డ్స్ టేబుల్ ఆర్ బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఆన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం ఎందుకు చేయాలి? సంవత్సరానికి ఒకసారి పండగ రోజు, నెలకొక ఆదివారం రోజు కాదు, ప్రతి ఆదివారం చేయాలి. ఎందుకు? మనం వాక్య లేఖనాల్ని చెప్పి నేను మీకు చూపించా. చెప్పండి, కిషోర్ అన్న చెప్తారు. చెప్పండి అన్న. పస్కా పండుగ, క్లాస్లో లేని స్టూడెంట్ చెప్తున్నారు చూడండి. బరాకాల్లో మరి ఇంత కష్టపడి చెప్తుంటే మీరు చెప్పాలా? 7 days. ఓకే, నేను లాస్ట్ క్లాస్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. గుడ్, ఎక్సలెంట్, దట్స్ అ రైట్ ఆన్సర్.
చక్కగా చెప్పావు నాన్న. ఏంటిదంట? క్షమించండి, కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనాన్ని ఆధారం చేసుకొని అక్కడ భక్తుడైనటువంటి పౌలు ఏమని చెప్పాడు? భక్తుడైనటువంటి పౌలు ఏం చెప్పాడు? వెరీ గుడ్. చూడండి ఒక్క మాట. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా అప్పుడు పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును. వెరీ గుడ్. ఇది ఎక్కడ? ఏ ఏరియాలో? కొరింథీ పట్టణంలో. ఏం చేయాలంట? దీన్ని ఆధారం చేసుకొని మనం ఏం నేర్చుకున్నాం? చెప్పునా, నువ్వే చెప్పుమా. బాగా చెప్పావు, కరెక్ట్గా చెప్పావు, గుడ్. నో, దట్ షుడ్ గో ఇన్ టు అవర్ బ్రెయిన్. మీరు ఊరికినే విని చెవులతో ఈరోజు బాగుంది అని అనుకుంటే కాదు, లేకపోతే ఈరోజు సరిగ్గా చెప్పలేదు అనుకుంటే కాదు. అది మన హృదయాల్లోకి వెళ్ళాలా, మన పిల్లలకి చెప్పాలా, ఒకళ్ళకొకళ్ళని చెప్పుకోవాలా. ఎందుకు చెప్పాడు పౌలు? మీరు కానుకల్ని సెగ్రిగేట్ చేసి పెట్టడం ఎప్పుడెప్పుడు చేయాలంట? ఎవ్రీ సండే చేయాలా. సో దాన్ని బట్టి మనం ఏమి నేర్చుకున్నాం? ఎవ్రీ సండే పట్టాలా. ఓకే, ఇంకా అసలు విషయం మీకు అర్థం కాలేదన్నమాట అయితే. ఓ ప్రభువా. ఓకే, అది అపోస్తుల కార్యాలు 20వ వచనం, 20వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. సిస్టమ్ మీరు ఎవరు క్యాప్చర్ చేయలేదా లాస్ట్? ఐఎమ్ వెరీ సారీ. అయితే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, మరో సెకండ్ డే వెళ్ళాలి అనుకుంటున్నాడు. అంటే ఏ రోజు మరునాడు? అంటే సోమవారం వెళ్ళాలా. చాలండి, చాలు. ఎక్కడి నుంచి వచ్చాడు? 6వ వచనం, 26. పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ పట్టణాన్ని విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అక్కడ వారి యొద్ద 7 దినములు గడిపి వెయిట్ చేశాడు. దేనికోసం వెయిట్ చేశాడు? అసలు యాక్చువల్గా పౌలు ఏమనుకుంటున్నాడు? తొందరగా నేను యెరూషలేంకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. కానీ మరి అంత తొందర ఉన్నాడు ఎందుకు ఆగిపోయాడంట? దట్స్ ట్రూ. అంటే మీకు మ్యాప్ బాగా గుర్తుంటే ఈ బాగా అర్థమవుతాయి. త్రోయ ఎక్కడ ఉంటుంది? మాసిదోనియాలో ఉంటుందా, ఆసియాలో ఉంటుందా? ఆసియాలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అది చూస్తే బాగుంటుంది. అది మీకు అర్థం కాదనమాట. అంటే ఒక రకంగా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫిలిప్పీ అనే పట్టణమేమో ఢిల్లీ అనుకోండి. ఫిలిప్పీ పట్టణం నుండి నాగ్పూర్ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? నాగ్పూర్. ఢిల్లీ నుంచి నాగ్పూర్ వచ్చాడు. ఫిలిప్పీ పట్టణం నుంచి త్రోయకు వచ్చాడు. ఇప్పుడు ఫిలిప్పీ పట్టణం నుండి ఈయన యెరూషలేంకి వెళ్ళాలనుకుంటున్నాడు ఫాస్ట్గా. కానీ ప్రయాణ మార్గంలో నాగ్పూర్ లాగా త్రోయ వచ్చింది, అక్కడ ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? 7 రోజులు ఆగిపోయాడంట. ఎందుకు ఆగిపోయాడంటే ఆరాధన చేసుకొని, ఆదివారం సంఘ ప్రియులతో కలుసుకొని ఆరాధన చేసుకొని తొందరగా వెళ్ళిపోవాలా, వెంటనే వెళ్ళిపోవాలా. సోమవారం మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు. అంటే భక్తుడైన పౌలు ఇది ఏ ఏరియాలో సంగతి? త్రోయలో సంగతి చెప్తున్నాడు. కానీ కొరింథీ పత్రికలో చెప్పిన సంగతి ఎప్పుడు? కొరింథీ పత్రికలో. అదెక్కడ? అది కొరింథీ పట్టణంలో కదా. అంటే త్రోయలో అక్కడున్న సంఘంలో ఆదివారం అందరూ కూడుకొని రొట్టె విరిచే ప్రాక్టీస్ జరుగుతుంది. దానికి పౌలిచ్చిన ప్రాధాన్యత ఎంత పెద్దది! ప్రయాణాన్ని కూడా మానుకొని ఆరాధనకు రొట్టె విరచటానికి ఆగిపోయి తర్వాత ప్రయాణాన్ని ముందుకెళ్ళాడు. కాబట్టి త్రోయలో ఆ ప్రాక్టీస్ ఉంది. ఇప్పుడు కొరింథీ అనే పట్టణంలో కూడా ప్రతి ఆదివారం జరిగే కొన్ని యాక్టివిటీస్ చెప్పాడు. ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ని, ప్రతి ఆదివారం సంఘంలో జరుగుతున్న కొన్ని
కార్యక్రమాలను ఉద్దేశించి భక్తుడైన పౌలు ఏం చేశాడని చెప్పాను, లెటర్ రాశాడు కదా. ఏ ఏ విషయాల గురించి లెటర్ రాశాడు? ఒకటి, వెరీ గుడ్, కొరింథీ మొదటి పత్రిక చూడండి. కొరింథీ మొదటి పత్రిక వివాహం గురించి. ఎక్సలెంట్, దట్స్ ట్రూ. 7వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం. ఇదంతా మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నదే. మీరు రాసిన వాటి, నేను ఒకవేళ ఫాస్ట్గా చెప్తా ఉంటే మీరు మధ్యలో మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవాలా. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 2 భాగాలు అని చెప్పా. 2 భాగాలు ఏంటి? ఆ 2 భాగాలు అంటే నేను ఫాస్ట్గా చెప్తా ఉండుండొచ్చు. అన్న చెప్పండి. 2 భాగాలుగా ఉన్నాయి కొరింథీ పత్రిక మొదటి పత్రిక. 2 భాగాల విషయాల్ని అడ్రస్ చేస్తున్నాడు. ఏంటి ఆ 2 భాగాలు? కరెక్ట్. ఒక భాగం ప్రశ్నలకు సమాధానం. మొదటి భాగం ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక సంఘటన, ఒక సంగతి తెలిసింది. ఏంటిది ఆ ఇన్ఫర్మేషన్ అంటే, ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చి భక్తుడైన పౌలుని కలుసుకొని చెప్పాడు, చర్చిలో అసలేం బాగలేదు, అందరూ కొట్టుకుంటున్నారు. ఇది రాతపూర్వకంగా వచ్చిందా, మాట ద్వారా వచ్చిందా సమాచారం? దేని ద్వారా? మాట ద్వారా వచ్చింది. ఇట్ ఈస్ జస్ట్ బై కాన్వర్జేషన్. మనం కబుర్లు చెప్పుకుంటే విషయాలు తెలుస్తాయి. అలాగా క్లోయ ఇంటి వారి వలన తెలిసిన సమాచారాన్ని ఆధారం చేసుకొని 1, 2, 3, 4, 5, 6 అధ్యాయాలు, కొరింథీ మొదటి పత్రిక యొక్క 6 అధ్యాయాలు క్లోయ ఇంటి వారు చెప్పిన మాటల్ని ఆధారం చేసుకొని రాశాడు. ఇన్ఫర్మేషన్ బై వర్డ్స్ ఫ్రమ్ క్లోయస్ ఫ్యామిలీ. క్లోయ ఇంటి వారు చెప్పిన నోటి మాటల సమాచారాన్ని ఆధారం చేసుకొని రాశాడు. 7వ అధ్యాయం నుంచి ఏమి రాస్తున్నాడు? ఇప్పుడు చదివారు కదా. 7వ అధ్యాయం మొదటి వచనమే ఉంది. మీరు అంటే ఏంటి? కొరింథీ పట్టణం వాళ్ళు కొన్ని డౌట్స్ రాశారు. ఏం డౌట్స్ రాశారు? అయ్యా, పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకోకూడదా, భాషల విషయం ఏంటి, లేకపోతే ఆరాధన ఎట్లా చేయాలా, ఇదిగో కొన్ని విషయాల్ని పునరుద్ధానం గురించి ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ రాశారు. వీళ్ళు రాతపూర్వకంగా రాశారు, రాసి పంపించారు. తిమోతి పౌలు యొక్క కోవర్కరు త్రోయలో కలుసుకొని, సార్ ఇదిగో ఇవన్నీ వీళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి అని పౌలుకు చెప్తే, వాటిని రాసిన విషయాలను ఆధారం చేసుకొని ఆన్సర్స్ చెప్తున్నాడు. 2 భాగాలు అర్థమైందా? ఏంటి ఆ 2 భాగాలు? ఒకటి, క్లోయ ఇంటి వారిచ్చిన నోటి సమాచారాన్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు జవాబులుగా చెప్పాడు. 2వ భాగం ఏంటి? వెరీ గుడ్, ఆ సంఘం వాళ్ళు రాసి పంపించిన క్వశ్చన్స్ని, ప్రశ్నలను ఆధారం చేసుకొని ఆన్సర్స్ చెప్పాడు, ఆన్సర్స్ రాశాడు. ఆ రాసిన ఆన్సర్స్లో ఏం భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏమేం భాగాలు ఉన్నాయి? పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకోకూడదా. 2, 8వ వచనం చూడండి. 8వ అధ్యాయం మొదటి వచనం, 8:1. వెరీ గుడ్, వ్యక్తిగత స్వేచ్ఛ. కరెక్ట్. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం అంటే ఏంటిది? ఫుడ్ కదా, మనం చెప్పుకున్నాం కదా. 1 ఫ్యామిలీ, 2 ఫుడ్, ఆ తర్వాత ఫైనాన్స్. వెరీ గుడ్, ఫైనాన్స్. తర్వాత 11వ అధ్యాయం విమెన్. ఎక్సలెంట్. విమెన్ ఏమని రాశారన్నమాట వీళ్ళు? సార్, చర్చిలో, సంఘంలో విమెన్ యొక్క పాత్ర ఏంటి, స్త్రీలు ఎలాగా, ఏం చేయాలా అనే విషయాన్ని వాళ్ళు రాశారు. రాస్తే భక్తుడైన పౌలు దానికి జవాబుగా కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పాడు. చెప్పి ప్రతి ఆదివారం మనం చదువుతామే, ఏంటిది? ప్రభువు రాత్రి భోజనం దగ్గర ఆయన ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఆయన శిష్యులకు ఇచ్చి, ఈ యాక్టివిటీ మనం చదువుతామే.
అది కొరింథీ పట్టణం వాళ్ళు రాశారు. సార్ ఇట్లా ఇట్లా గొడవ జరుగుతుంది, ఒకడేమో ముందు వచ్చేస్తున్నాడు, తినేస్తున్నాడు, రొట్టె అయిపోతుంది, మరి ఇంకొకడేమో వచ్చి ఆ పాత్రలు అంతా తాగేస్తున్నాడు, ఇది ఎలా చేయాలి సార్, మాకేం అర్థం కావట్లేదని పౌలుకు రాశారు. ఆ విషయాలను ఆధారం చేసుకొని పౌలు భక్తుడు జవాబు రాశాడు. ఇంకా ఏం చెప్పాడు? కృపావరాలు. వెరీ గుడ్, ఎక్సలెంట్. 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఒక్కొక్కరు కృపావరాలు అంటే ఎలా బోధ చేయాలా, ఎలా ప్రార్థన చేయాలా, ఎలా కీర్తనలు పాడాలా, ముగ్గురు కంటే మించి ఎక్కువ మంది బోధ చెయ్యొద్దు అని రాశాడు. అక్కడే రాస్తూ ఏమని చెప్పాడు తెలుసా? ఏమని చెప్పాడు? ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల యొక్క స్వాధీనంలో ఉన్నాయి. చూడండి 14వ అధ్యాయం కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 14, 31 చదవండి. 31, అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లును ఒకని తర్వాత ఒకడు ప్రవచించాలి. 29 చూడండి. 29 చూడండి. ప్రవక్తలు 2, 3 మాట్లాడవచ్చును, తక్కిన వాళ్ళు ఏం చేయాలంట? వివేచించాలా అని చెప్పి, అలా మీరు నేర్చుకునేట్లుగా, హెచ్చరిక పొందినట్లుగా ఒకరికొకరు ప్రవచించుకోండి అని చెప్పి 32 ఏమన్నాడన్నా? మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. అంటే కొరింథీ పట్టణంలో ఏం జరుగుతుందంట? సంఘంలో, సంఘానికి అందరూ కూడి వస్తున్నారు. కూడి రాగానే ఏం జరుగుతుందంట? దాని అర్థం మనం ఎలా అర్థం చేసుకోవాలా? వెరీ గుడ్. ఒక ఆయన లేచి వాక్యం చెప్పాడు. ఎంతసేపు చెప్పాడు? చాలాసేపు చెప్పాడు అనమాట. కొంచెంసేపు అయిన తర్వాత ఇంకొక ఆయన లేచాడు. ఆయన కూడా ఆయన ఇష్టం వచ్చినంతసేపు చెప్పాడు. మళ్ళీ 3, 4 ఇంకొక ఆయన మధ్యలో లేచి ప్రార్థన చేశాడు. ఇంకొక ఆయన పాట పాడాడు. ఇట్లా సంఘమంతా ఎవరికి తోచినట్టుగా, ఎవరికి నడిపించినట్టుగా, ఎవరికి అనిపించినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందుకని పౌలు ఏం చెప్తున్నాడు? వాళ్ళు దానికి ఆన్సర్ ఏం చెప్పారు? మేము ఇట్లా ఎందుకు చేస్తున్నామంటే ఆత్మదేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడయ్యా. మేము ఇంతసేపు వాక్యం చెప్పామంటే దేవుని ఆత్మ నన్ను ఎంతసేపు నడిపిస్తే అంతసేపు చెప్తా, అలా అంటున్నారు. అందుకని పౌలు ఏమని రాస్తున్నాడు? పరిశుద్ధులు ప్రవక్తల యొక్క ఆత్మలు ఎవరి స్వాధీనంలో ఉంటాయంట? ఎవరి స్వాధీనం? వాళ్ళ స్వాధీనంలోనే. నేను ఎంతసేపు చెప్పాలో దేని మీద ఆధారపడి ఉంటుంది? నా మీద ఆధారపడి ఉండేది. కాబట్టి దీన్నంతటినీ ఏమంటున్నాడంటే క్రమపరుతును. చూడండి 11వ అధ్యాయం 34, 11:34 కొరింథీ మొదటి మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొనిన ఎడల నేను వచ్చినప్పుడు మిగిలిన వాటిని నేను వచ్చి మీకు సరిచేస్తాను, ఇప్పుడు మాత్రం రాసినవి మీరు అనుసరించండి అని చెప్పి 16లో ఏమన్నాడు? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 16వ అధ్యాయం 2వ వచనంలో, ప్రతి ఆదివారము మీరు చందాని పోగు చేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్పానే ఏమేంటి? వివాహము, ఫైనాన్స్, సహోదరుల ఇన్వాల్వ్మెంట్, రొట్టె విరిచే కార్యక్రమం, ప్రవచించే ప్రవక్తల యొక్క బిహేవియర్, పాటలు పాడటం, వాక్యం చెప్పటం, నిలబడటం, ఈ యాక్టివిటీస్ అన్నిటితో పాటుగా మీరు కూడి వచ్చినప్పుడు జరుగుతున్న లోపాలను గురించి నేను చెప్తున్నాను అని చెప్పి, నేను వచ్చినప్పుడు మిగిలిన క్రమపరుస్తాను, కానీ మీరు ప్రతి ఆదివారం ఇలా కూడి వస్తున్నప్పుడు కొంత సొమ్మును పక్కన పెట్టండి. అంటే కరెక్ట్ చేయటానికి, క్రమపరచటానికి చెప్పిన కార్యకలాపాలన్నీ ఎప్పుడు జరుగుతున్నట్టు సంఘంలో? ఎప్పుడన్నా? ప్రతి ఆదివారం. ఆదివారం కాదు. ఏ ఏ ఏ ఆదివారం అంటే ప్రతి ఆదివారం వీళ్ళు కూడొస్తున్నారు. వచ్చినప్పుడల్లా వీళ్ళ కూడికలలో జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నటువంటి యాక్టివిటీలో
ఒక యాక్టివిటీ ఏంటిది అది? రొట్టె విరిచే యాక్టివిటీ. దీన్ని ఆధారం చేసుకొని మనం ఏం చెప్తాం అన్నమాట? రొట్టె విరిచే కార్యక్రమం కొరింథీ సంఘంలో ఎప్పుడు జరుగుతుంది? ఎవ్రీ సండే జరుగుతుంది. ఎవ్రీ సండే జరుగుతుంది. ఎవ్రీ ఆదివారం ఏం జరుగుతుందంటే కొందరు ముందు వచ్చేస్తారు, ముందు వచ్చేసి ముందు తినేస్తారు. కొందరు ఆలస్యంగా వస్తారు, వాళ్ళకేమి ఏం చెప్పరు, వాళ్ళకేమి దొరకదు. అంటే ముందు రావటం మేలా వెనక రావటం మేలా? ముందు వస్తే మంచి దొరుకుతాయి, వెనకొస్తే అంటే చర్చికి ఏ టైంకి రావాలన్నమాట, భోజనాలకు ఏ టైం ఉండాలన్నమాట. ఎప్పుడు భోజనాలకు ముందు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. చర్చికి ఆరాధనకు ఎప్పుడు ఉండాలా? వెరీ గుడ్. ముందు వస్తే ముందు మంచి శ్రేష్టమైన దొరుకుతాయి, వెనకొస్తే అడుగు పొడుగు మాడు చెక్కలు మిగులుతాయి. అదే చెప్పింది అక్కడ. కానీ మరి ఇది కరెక్టేనా? నో, ఇది కరెక్ట్ కాదు. మీరు భోజనం చేసే పద్ధతి వేరు, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి చేసే పద్ధతి వేరు. కరెక్ట్ చేయబడుతున్న యాక్టివిటీ, సరిచేయబడుతున్నటువంటి ప్రక్రియ ఎప్పుడెప్పుడు జరుగుతుంది అని ఈ గ్రంథాన్ని బట్టి ఆధారం చేసుకొని మనం నేర్చుకోవచ్చు. అంటే ఎప్పుడెప్పుడు జరుగుతుందన్నమాట? ఎవ్రీ సండే ఇది జరుగుతుంది. అందుకని పౌలు అంటున్నాడు, ప్రతి ఆదివారం మీరు కూడినప్పుడు ప్రభు కోసం ఒక కొంత సొమ్ముని కానుకల రూపంలో పక్కన పెట్టండి. నేను మాసిదోనియా నుంచి మీ దగ్గరికి వచ్చి తీసుకొని, అకయ వాళ్ళు ఇలా ఇస్తున్నారు, మాసిదోనియా వాళ్ళు ఇలా ఇస్తున్నారు, మీ గురించి నేను గొప్పగా చెప్తున్నాను అని ఆ సొమ్మంతా తీసుకొని తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకి వెళ్ళాడు. త్రోయలో ఆదివారం ఆరాధన మెన్షన్ చేయబడింది. కొరింథీ పట్టణంలో ప్రతి ఆదివారం కానుకలు, ప్రతి ఆదివారం కొన్ని కార్యక్రమాలను చెప్పిన విధానంలో ఆరాధించే ప్రక్రియ అని మనం చెప్పే రొట్టె విరిచే కార్యక్రమం చెప్పబడింది. దీన్ని ఆధారం చేసుకొని మనమేమి నమ్మొచ్చంటే రొట్టె విరిచే కార్యక్రమం ప్రతి ఆదివారం మనం చేయాలా. అర్థమైందా? లాస్ట్ వీక్దే ఇదంతా. సరే, పర్వాలేదులేండి, ఇప్పుడు కూడా మంచిదే. సో ఇంపార్టెంట్, అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి విశ్రాంతి దినమున వారు ప్రయాణము చేయగలిగిన దూరంలోనే వాళ్ళు ఉన్నారు. మనం కూడా నూతన నిబంధనలో ప్రభు దినాన్న చేయదగిన పనులు, చేయతగని పనులు, వెళ్ళదగిన దూరం, వెళ్ళకూడని దూరం, చేయదగిన వ్యాపారం, చేయకూడని వ్యాపారం, ఇలా అనేకమైన పాఠాలని మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి వేళ వాళ్ళ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలని నా మనసులో ప్రేరేపణ ఉంది. ఎవరి పేర్లు? శిష్యుల యొక్క పేర్లు. ఎవరైనా చెప్తారా పేర్లు? చూసి చెప్దాం. ఎలాగా? 1-2 సార్లు మనం చూసి చెప్దాం. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా, వీరందరూ, వీరితో కూడా స్త్రీలు, దేవుని పిల్లలు కలిసి కూడుకున్నారు. 11 మంది పేర్లు ఉన్నాయి అక్కడ. ఎలా గుర్తుపెట్టుకుందాం? ఇస్కరియోతు యోధా లేడు. పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళ ముగ్గురు పేర్లు ఈజీగా గుర్తుంటాయి కదా. ఒక సెట్ పెట్టండి వాళ్ళ ముగ్గురిని ఒక సెట్. నీట్ ఎగ్జామ్ అన్నమాట ఇది. ఓకే, ఐఐటి స్టూడెంట్స్కి ఇది. ఏంటి నాన్న ముగ్గురు పేర్లు ఎవరి? అమీబా, ఆ తర్వాత ఏంటి మీరు చెప్తారు కదా, ఏంటి చెప్పండి నాన్న. జ్యూసి మొన్ననే రాసింది పాపం, అయిపోయిన తర్వాత కూడా అన్నయ్య పట్టుకుంటున్నాడు అనుకో. అట్లాగా ఒకటి పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళ ముగ్గురు పేర్లు చాలా తేలిగ్గా గుర్తుంటాయి. రెండో సెట్లో ముగ్గురునిగా విభజిద్దాం మనం. ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా. ఆంద్రేయ పేరు ఈజీగా గుర్తుంటుంది. ఎందుకని? పేతురు అన్నోళ్ళ పెద్దన్నయ్య. అసలు పేతురు అన్నను తెచ్చింది ఎవరు? ఫస్ట్ ప్రభువుని వెంబడించిన శిష్యుడు ఎవరు అసలు? ఎగ్జాక్ట్లీ, ప్రభు వెంట పోయిన శిష్యులు ఇద్దరు, ఆంద్రేయ తర్వాత యోహాను. ఆ ఇద్దరిలో ఆంద్రేయ నంబర్ 1,
కాబట్టి ఆంద్రేయ పేరు బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఎవరు? ఫిలిప్. ప్రభువా మాకు తండ్రిని చూపించాయా అంతే చాలు అన్నాడు. అంటే ప్రభుతో అనేక సంవత్సరాలు ప్రయాణం చేసి కూడా అంత స్పష్టంగా అవగాహన లేనట్టుగా మాట్లాడిన వాళ్ళు ఎవరు అంటే మనం ఎవరి పేరు చెప్తాం? ఫిలిప్ పేరు చెప్తాం కదా. ఫస్ట్ ప్రభుని వెంబడించింది ఆంద్రేయ, కాబట్టి ఆంద్రేయ పేరు ఈజీగా గుర్తుంటుంది. 2, ప్రభువుని లాస్ట్లో నువ్వు తండ్రిని చూపించాయా అని అడిగినటువంటి కొంచెం డౌట్ఫుల్ క్వశ్చన్ అడిగిన వ్యక్తి పేరు ఫిలిప్. ఇంకా అసలు మర్చిపోలేని పేరు తోమా. ఎందుకు? మనం అంటాం కానీ మన పిక్చర్ అది. యాక్చువల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు తోమా కరెక్ట్గా మనకు సూట్ అవుతాడు, అందుకనే మన ఇండియాకి కూడా వచ్చాడు. తోమా మన క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు అనమాట. మేలు చేసినప్పుడు, మంచి జరిగినప్పుడు బ్రహ్మాండంగా ఉంటాం. ఒక్క చిన్న సమస్య వచ్చిందంటే అసలు ప్రభువేనా, నా ఏళ్ళు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అనే క్యారెక్టర్ అంతా ఎవరిది? మనదే, ఇండియా వాళ్ళదే. ఇండియా వాళ్ళకంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళదే. సరే, తోమా కూడా గుర్తుంటాడు కదా. ఇప్పుడు ఆరుగురు పేర్లు మనకి ఈజీగా గుర్తుంటాయి, చెప్తారా? పేతురు, యోహాను, ఎక్సలెంట్, వెరీ గుడ్. తర్వాత ఆంద్రేయ, ఫిలిప్, తోమా. 6 పేర్లు సింపుల్గా గుర్తుంటాయి. ఇప్పుడు కొంచెం కష్టమైన వ్యవహారం. బర్తలోమై. ఓకే, బర్తలోమై ఆయన పక్కన పెట్టండి. ట్యాక్స్ కలెక్టర్ ఒక ఆయన ఉన్నాడు. బర్తలోమైని తర్వాత గుర్తుపెట్టుకుందాం లాస్ట్లో, ఎందుకంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీ మెకానిజం చెప్తున్నా. సుంకపు మెట్టు దగ్గర అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు ప్రభు శిష్యుల బ్యాండ్లో. ఆయన పేరు ఎగ్జాక్ట్లీ, ఆయన పేరు కూడా ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు అసలు మెయిన్ యాకోబు ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన పేరేంటి? అల్ఫయి కుమారుడైన యాకోబు. ఈయన పేరే కొంచెం కష్టంగా ఉంటుంది, ఇప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది. అల్ఫయి కుమారుడైన యాకోబు. జలోతే అనబడిన సీమోను. జలోతే అంటే జీలియస్ అని ఇంగ్లీష్లో రాశారు. జీలియస్ అంటే కింద కూడా రాశాడు కదా, 3 మత అభిమాని. మతాభిమాని అంటే ఇతనికి యోధా మతం అంటే చాలా పట్టుదల. ఈయన పేరేంటంట? సీమోను కదా, మతాభిమాని అయిన సీమోను. ఈయన పేరు కూడా మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత యాకోబు కుమారుడైన యోధా. ఈ లాస్ట్లో ఉన్న వాళ్ళ పేర్లే కొంచెం మనకి కన్ఫ్యూజన్గా కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని సాల్వ్ చేసుకోవటానికి సింపుల్గా మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రభువారి శిష్యుల్లో 2 సీమోన్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఒక సీమోన్ పేరు పేతురు, ఇంకొక సీమోను మత అభిమాని అనే. 2 పవర్ఫుల్ పీపులే. మతాభిమాని అంటే ఈయనకి వాళ్ళ మతం అంటే పౌరుషం ఎక్కువ, పవర్ ఎక్కువ, పట్టింపు ఎక్కువ. మా మతాన్ని ఏమంటే అసలు నేను ఊరుకునే కదా, నేను అసలు తలొంచను అంటాడే, అలాంటి క్యారెక్టర్ అన్నమాట. మతాభిమాని అయినటువంటి సీమోను. పేతురు సీమోనే. ఇదిగో ఈ జలోతే అనబడిన ఆయన కూడా సీమోనే. వీళ్ళిద్దరిని పక్కన పెట్టండి. 2 యాకోబులు కూడా 2 ఉన్నారు కదా. ఒకటి ప్రభు యొక్క ఇన్నర్ సర్కిల్లో ప్రభుకి దగ్గరగా ఉన్న యాకోబు ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడున్న యాకోబు ఎవరంట? అల్ఫయి కుమారుడైన యాకోబు. 2 సీమోన్లు ఉన్నారు, అర్థమైంది కదా ఎవరాళ్ళు? ఒకటి పేతురు, 2 జలోతే అనబడిన సీమోను ఆర్ మతాభిమాని అయిన సీమోను. వీళ్ళిద్దరు పేర్లు ఒకటి. 2వ సెట్ ఎవరని చెప్పాను? యాకోబు. ఒకటి ప్రభుకి దగ్గరగా ఉన్న యాకోబు, 2 అల్ఫయి కుమారుడైన యాకోబు. వీళ్ళని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 3 ఇంకొక పేరు చెప్తారా? యోధా. ఇస్కర్యేతు యోధా అనేవాడు ఒకడున్నాడు. తర్వాత ఇక్కడ యోధా, యాకోబు కుమారుడైన యోధా. ఇప్పుడు మీకు 6 వచ్చారా? అంటే ఇస్కర్యేతు యోధాని కలిపాను, 12 మంది శిష్యుల పేర్లు చెప్దాం. అప్పుడు యోధా పేరు తీసేసి లాస్ట్లో మత్తీ పేరు పెట్టేస్తే 12 మంది వచ్చేస్తారు. ఓకే, ఒక పేరు ఎవరు? సీమోను. పేతురు అనే సీమోను, ఇంకొకటి మతాభిమాని అయిన సీమోను. ఒక సెట్ వచ్చేసారు. 2 యాకోబు. ప్రభుకి ఇన్నర్ సర్కిల్లో 3లో ఉండే ఒక యాకోబు, ఇంకొక ఆయన
ఎక్సలెంట్. అల్ఫై కుమారుడైన యాకోబు. ఇంకొకటి యోధ. యాకోబు కుమారుడైన యోధ, ఇస్కరియేతు యోధ. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 6 మంది వచ్చారు. మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పండి ఇప్పుడు. ఇంకా పేతురు లేడు. పేతురు పేర్లు వచ్చేసాయిగా. సీమోను పేతురు అంటే వచ్చేసాడు కదా. ఇప్పుడు యోహాను, యాకోబు పేరు కూడా వచ్చేసింది. ఫిలిప్పు, అంద్రేయ, తోమా, బర్తలోమై, మత్తయి. దట్స్ ఇట్. మళ్ళీ చూస్తారా? 2 సీమోన్లు. ఎంతమంది? 2 సీమోన్లు. ఒక సీమోను పేతురు, ఇంకొక సీమోను మతాభిమాని అని సీమోను, ఇంకొక పేరు యాకోబు. ప్రభుకి దగ్గరగా ఉండే యాకోబు. 2 అల్ఫై కుమారుడైన యాకోబు. ఇంకొక పేరు యోధ, ఇస్కరియేతు యోధ, తర్వాత యాకోబు కుమారుడైన యోధ. 6 మంది ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పండి. యోహాను, ఫిలిప్పు, ఆంద్రేయ, తోమా, బర్తలోమై, మత్తయి. ఈజీగా ఉందా? నేను అట్లానే రాసుకున్నా, అందుకే మంచిది. ఇందులో మనం నేర్చుకునే ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకొని ఈరోజు క్విక్గా మనం క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీ పేరు దేవుడు ఎక్కడైనా రాశాడా? పేర్లు అవసరమా? ఆయన శిష్యులు అంటే సరిపోయింది కదా. దేవునికి పేర్లు కావాలా? లిస్ట్ కావాలా? దేవుని దగ్గర కూర్చొని నేర్చుకొని ఆయన్ని వెంబడించినటువంటి ఆయన శిష్యులు ఎవరో ఖచ్చితంగా పేర్లు కావాలా? ఎంత స్పెసిఫిక్గా చెప్పాడంటే భక్తుడైనటువంటి పేతురు లేచి, ఇస్కరియేతు యోధ మన శిష్యుల బ్యాండ్లో మిస్ అయ్యాడు, ఇప్పుడు ఒకడు జత కూడాలా? ఒకడు లేకపోతే కుదరదా? లేదు కుదరదు. శిష్యుడు ఒకడు కావాలా? వాళ్ళ పేర్లు కావాలా? వాళ్ళ డీటెయిల్స్ కావాలా? వాళ్ళ పూర్వోత్తరాలు, వాళ్ళ వివరాలు కావాలా? ఈ రాత్రి వేళ శిష్యుల పేర్లు చెప్పబడటంలో ఉన్న పాఠం ఏమిటంటే, నీ పేరు నా పేరు దేవునికి రాసుకొని ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ రాశాడు? ఇక్కడేమో శిష్యుల పేర్లు, శిష్యుల జాబితా అని చెప్పబడింది. నీ పేరు ఉంటుందా శిష్యుల జాబితాలో? నా పేరు ఉంటుందా శిష్యుల జాబితాలో? ఒకవేళ మనం ఇట్లా రాస్తాం కదా, ఏమని రాస్తాం? బెరాకా సంఘంలో ఉన్న సహోదరులు సహోదరులు, బెరాకా సంఘస్థుల యొక్క పేర్లు అని రాసామనుకోండి, మీ పేరు ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? ఉండాలి. లేకపోతే ఇంకా కొన్ని వివరాలు చూద్దాం. నీ పేరు దేవుని దగ్గర రికార్డెడ్గా ఉండాలంటున్నాడు. శిష్యుల పేర్లు రికార్డు చెప్తున్నాడు పేతురు భక్తుడు. పరిశుద్ధాత్ముడు లూకా భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, ఇట్ ఈజ్ రికార్డెడ్ లిస్ట్ ఆఫ్ గాడ్స్ డిసైపుల్. ప్రభు యొక్క శిష్యుల పేర్లు, వాళ్ళ జాబితా ప్రాముఖ్యం. పేర్లు చెప్పకుండా ముందుకు పోవట్లా. వీళ్ళందరూ ప్రాముఖ్యం. ఒక్కొక్క పేరు ప్రాముఖ్యం, ఒక్కొక్క డీటెయిల్ ప్రాముఖ్యం. సీమోను ముఖ్యమే, జలోతే అనబడినటువంటి సీమోను ఆయన కూడా ముఖ్యమే. యోధా ముఖ్యమే, యాకోబు కుమారుడైన యోధా ముఖ్యమే. అల్ఫై కుమారుడైన యాకోబు కావాలా? మరి బర్తలోమై కావాలా? మత్తయి కావాలా? అందరి డీటెయిల్స్ దేవుడు రాసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి వేళ కొన్ని ఉదాహరణలు నేను వాక్య లేఖనాల్లో మనం చూద్దాం. నీ పేరు నా పేరు దేవుని దగ్గర ఏ లిస్టులో రాస్తే అది సూటబుల్గా ఉంటుందో మనమే చెక్ చేసుకోవాలా. ఒకవేళ ప్రభు నా శిష్యులు వీళ్ళందరూ అని ఒక హెడ్డింగ్ పెట్టి పేర్లు రాస్తున్నాడు అనుకోండి, నీ పేరు తగినదిగా ఉంటుందా? ఆయన శిష్యుడు అని చెప్పటానికి నా పేరు అర్హత ఉందా? నీ పేరుకు అర్హత ఉందా? పేతురు, యోహాను, యాకోబు, బర్తలోమై, మత్తయి, తోమా, ఆంద్రేయ, యోధ, వీళ్ళందరి పేర్లు రాస్తుంటే ప్రభు శిష్యుల్లో ఇదిగో నా పేరు కూడా రాయాలా, ఉండాలా అని ప్రభు రాస్తాడా? ఆయన శిష్యులైన వాళ్ళ పేర్ల జాబితా
దేవుని వాక్యంలో మనం చూస్తాం. క్విక్గా 2-3 ఉదాహరణలు మనం చూద్దాం. మీకు అలాగ గుర్తొచ్చే జాబితాలు, పేర్ల లిస్టులు ఏమైనా ఉన్నాయా చెప్పండి. రీసెంట్గా మోసెస్ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం గురించి కొన్ని మాటలు ఎవరు సిస్టర్ ఎవరండి? విశ్వాస ఎంతమంది ఉన్నారన్నా? చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎన్ని పేర్లు ఉన్నాయి? రాయబడిన పేర్లు ఎన్ని ఉన్నాయి? సరే చూసి చెప్పండి. ఇప్పుడు చూసి చెప్దాం. అదే ఎక్సర్సైజ్. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ ఎంతమంది పేర్లు ఉన్నాయో 2-3 నిమిషాల్లో మీరు చూసి చెప్పాలి. ఎన్ని? ముందే తెలుసా? ఇప్పుడు చూసావా? ముందే రాసుకున్నావు. వెరీ గుడ్. అందుకే చెప్పాడు. ఎక్సలెంట్, దాట్స్ వెరీ గుడ్. ఎన్ని పేర్లు ఉన్నాయి? కానీ నేను కూడా 16 అనే చెప్తే అక్కడ మోసెస్ అంకుల్ వాళ్ళ వన్ ఆఫ్ ది డాటర్ ఇన్ లాస్ వాళ్ళ కోడల్లో ఒకరు వచ్చి నేనంతా చెప్పి అయిపోయింది, బ్రదర్ యు ఆర్ రాంగ్ అనింది. మీరు తప్పు చెప్పారండి. ఏంటండి అండి? విశ్వాస వీరుల జాబితాలో 16 మంది లేరు, 18 మంది ఉన్నారనింది. మరి నిజమా? ఇప్పుడు 18 ఉన్నారా 16 ఉన్నారా? సరే శైలస్ అన్నయ్య 16 అన్నాడు, ఇప్పుడు 18 అని నేను అంటున్నాను. అదిగో నెంబర్ మారిపోయింది. సరే ఒక్కొక్కళ్ళ పేర్లు మనం చూద్దాం. చూడండి మీరు వరుస క్రమంలో. హేబేలు వచ్చాడా? హేబేలు. నెక్స్ట్ హానోకు. వెరీ గుడ్. 2. ఆశీష్ చెప్పునా? హేబేలు, హనోకు, తర్వాత నోవహు. 3. 4 అబ్రహాము. 5 సారా. 5 గుడ్. 6 ఇస్సాకు. యాకోబు. గుడ్. ఏసావు పేరు యోసేపు. యోసేపు నాన్న అది. యోసేపు. 8 గుడ్. మోషే. 9. చెప్పండి గట్టిగా. రాహాబు. 10. రాహాబు 10. గిద్యోను. బారాకు. 13 సంసోను. 14 యెఫ్తా. 15 దావీదు. సమూయేలు. 16 మరి 18 ఎక్కడొచ్చాయి? 19 ఎక్కడొచ్చాయి? 18 అనగానే శైలస్ అన్న ఇంకొకటి యాడ్ చేసి నాకు 19 వచ్చాయి అన్నాడు. దానియేలు. ఎక్కడ పేరు ఇచ్చాడా? యాక్టివిటీ ఇచ్చాడు, పేరు రాయలేదుగా. పని చేసిన వ్యక్తుల అంటే వాళ్ళ క్రియ చెప్పబడింది, వాళ్ళ పేరు చెప్పబడలా. వాళ్ళ పని ఉంది, వాళ్ళ పేరు లేదు కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్తే 16 పేర్లే. కానీ మీరు అన్నారే ఇప్పుడు సింహాల నోళ్ళు మూయించిన వ్యక్తి ఎవరు అంటే దానియేలు పేరు జతకూడొచ్చు. కానీ డైరెక్ట్గా ఒక మాట చెప్పబడింది. అదేంటిదంటే 23లో మోషే పుట్టినప్పుడు అతని అంటే ఎంతమంది? 2. ఎంతమంది అమ్మా? వాళ్ళ పేర్లు చెప్పలేదు కానీ డైరెక్ట్గా వాళ్ళు తల్లిదండ్రులు అని చెప్పారు కాబట్టి వాళ్ళని ఇద్దరిని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానియేలు సింహపు నోళ్లను మూయించాడు, అగ్నిబలాన్ని చల్లార్చారు, స్త్రీలు మృతులైన వాళ్ళని పొందుకున్నారు. అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి కొందరు పేర్లు ఇంకా జత కూర్చుకోవచ్చు. కానీ 18 మంది పేర్లు, 16 మందివేమో డైరెక్ట్గా, 2 ఏమో ఇండైరెక్ట్గా, టోటల్గా 18 మెంబర్స్ లిస్ట్ అక్కడ ఉంది. మీరు చెప్పండి, మన పేర్లు ఏళ్లల్లో పెట్టదగునా? శిష్యులకి ఒక పేర్ల జాబితా ఉంది. వీళ్ళని ఏమని చెప్తున్నాడు? విశ్వాస వీరులు. అంటే విశ్వాస వీరులు అది మనం పెట్టిందిలేండి. విశ్వాస వీరులు అని బైబిల్ పండితులు, వ్యాఖ్యానకర్తలు చెప్పారు. మీరేమని చెప్తారు? నేను ఇలా చెప్పాలంటున్నా, మంచి విశ్వాసులు. విశ్వాస వీరులు అంటే చాలా పెద్ద అవార్డు. అది గొప్ప అవార్డే.
సాధారణంగా ప్రభు వాళ్ళని గురించి ఏమని చెప్పాడంటే గుడ్ టెస్ట్ మనీ. చూడండి 11వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 11:2. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. మంచి సాక్ష్యం పొందిన విశ్వాసులు, గుడ్ టెస్ట్ మనీ పొందిన విశ్వాసులు. మన పేరు ఎక్కడ పెట్టచ్చు? విశ్వాసాన్ని బట్టి మంచి సాక్ష్యం పొందినటువంటి వాళ్ళ వివరాల జాబితా దేవుడు మెన్షన్ చేస్తున్నాడు. వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు ఏమేం చేశారో చెప్తారా? హేబేలు ఏం చేశాడంట? హేబేలు ఏం చేశాడు? అర్పణ అర్పించాడు. ఇంగ్లీష్లో చెప్తాను నేను, ఇంగ్లీష్లో ఈజీగా గుర్తుపెట్టుకోండి, రైమింగ్ వర్డ్స్. హీఈస్ ఎ గుడ్ వర్షిప్పర్. ఏం చేశాడమ్మా? హీఈస్ ఎ గుడ్ వర్షిప్పర్, మంచి ఆరాధికుడు. 2, హనోక్ ఏం చేశాడు? దేవునితో వర్షిప్ అండ్ డబ్ల్యూ మీద ఒక అక్షరం చెప్పండి. ఈజ్ ఎ గుడ్ వాకర్. హేబేల్ ఎవరంట? గుడ్ వర్షిప్పర్. హనోక్ ఎవరంట? గుడ్ వాకర్ ఆర్ ఎ మ్యాన్ వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడుస్తున్నాడు. నోవహు ఏం చేశాడు? నోవహు ఓడ కట్టాడు. డబ్ల్యూ మీద వచ్చే ఒక అక్షరంతో చెప్పండి. వర్కర్. వెరీ గుడ్, ఎక్సలెంట్, బాగా చెప్పారు కదా. హేబేలు వర్షిపింగ్, హనోకు వాకింగ్, నోవహు వర్కింగ్. నెక్స్ట్ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళకి నాకేం దొరకలా డబ్ల్యూ మీద. మీకేమైనా దొరికితే చెప్పండి. అబ్రహాము ఆయన జీవితంలో ఏమని పేరు పొందాడంటే గుడ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవునికి ఎవరంట ఆయన? ఫ్రెండ్, దేవునికి స్నేహితుడు. ఇస్సాకు విధేయుడు. అబ్రహాముని గురించి మనం ఇలా చెప్పుకుందామా? మంచి విశ్వాసి. ఇస్సాకు మంచి విధేయుడు. యాకోబు మంచి పోరాడిన వీరుడు. రాత్రంతా పోరాడా. ఇంతకీ ఫిజికల్గా పోరాడా లేకపోతే స్పిరిచువల్గా పోరాడా? ఆత్మీయంగా పోరాడా భౌతికంగా పోరాడా దేవుడితో యాకోబు అన్నా? వెరీ గుడ్. ఎట్లా చెప్పగలం భౌతికంగాని? కాలు ఇరిగిందిగా. కాలు ఏమైంది? కాలు ఇరిగింది. అవతల కొట్టే ఆయన ఏం చేశాడు? కొడితేనేగా, అంటే దెబ్బకు పడితేనే కాలు ఇరిగింది. అంటే ఫిజికల్గా కొట్టాడా స్పిరిచువల్గానా? ఫిజికల్గానే కొట్టాడు. కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫిజికల్ రజ్లింగ్ విత్ గాడ్. శారీరకంగానే ఆయన గొప్ప పోరాడుతూ ఉన్నాడు. యాకోబు జీవితం అంతా పోరాటాలే. సారాకు ఒక పేరు పెట్టండి. నేనేమని పెట్టానంటే భక్తురాలైనటువంటి శారా విశ్వాసులందరికీ తల్లి. ఎందుకని పెట్టాం? చాలామంది ఏమంటారంటే సారా బలహీనరాలు. నిన్న కూడా దైవ సేవకుడు చెప్తా అంటున్నాడు, అబ్రహాము ఒకవేళ సారాకి కానీ చెప్పుంటే, ఏమని ఇస్సాకుని బలిస్తాను అని చెప్పి ఉంటే సారా ఏం చేసేదంట? ఏడ్చి ఆపేసి గందరగోళం చేసేది. నేను అలా అనుకోవట్లేదు, నాకు అలా అనిపించట్లా. నేను అనుకుంటున్నాను, నాకు ఇలా అనిపిస్తుంది, సారా ఇలా చెప్పుంటుందేమో. అక్కడ రాయబడలేదండి, ఇది ఇమాజినేషన్, అది నిజం కాదు, మనం అలా చెప్పకూడదు కదా. మనలో మనం విత్ ఇన్ ద వాల్స్ మాటలో ఒకవేళ సారా ఇలా ఉంటుంది, నీకు చెప్పాడా దేవుడు 90 సంవత్సరాలకి ఇచ్చాడయ్యా, నీకు 100 సంవత్సరాలకి ఇచ్చాడు. నీ సంగతి తెలుసు, నా సంగతి తెలుసు. మన శక్తి వల్ల వచ్చాడా? ఆయన ఇచ్చాడు కదా, ఆయన ఏం చెప్తే అది చెయ్యి, వెళ్ళు. ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి మనం నడవట్లా, ఐగుప్తులో పొరపాటు జరగలా, దేవుడు నిన్ను నన్ను వదిలిపెట్టాడా? వాగ్దానం చేసే సంవత్సరానికి ఇవ్వలేదా? ఒకవేళ ప్రభు అడుగుతున్నాడా? ఏం పర్లా, వెళ్ళు. నాకు అలా అనిపిస్తుంది. మనం సారా తల్లిని వీక్ బాడీ, వీక్ విమెన్, ఏడ్చి కాళ్ళ కట్టం పడి అమ్మో ఇస్సాకుని అట్లాంటి ఆమె కాదు.
వెరీ వెరీ పవర్ఫుల్ లేడీ. హాగర్ని పెళ్లి చేసిందిలేండి, కానీ తేడా పడితే ఏం చేసింది? ఎంత ఇమోషన్తో పెళ్లి చేసిందో అంతే ఇమోషన్తో ఎళ్ళగొట్టింది. చిన్నోడు ఇష్మాయేల్. సాధారణంగా స్త్రీలు అంత చిన్న పిల్లల్ని పంపిస్తారా? తట్టుకోలే. షీజ్ అబ్రహాముకి ఎంత విశ్వాసపు శక్తి ఉందో దానిలో సమానమైన శక్తి భాగం ఎవరికి ఉంది? అందుకనే సారా ఏజ్, సారా విశ్వాసం తప్పితే ఎక్కువ మంది విశ్వాసుల గురించి, సహోదరుల విశ్వాసాల గురించి రాయలా. సారా ఈజ్ నాట్ అ వీక్ లేడీ, వెరీ పవర్ఫుల్ లేడీ. కెన్ యోర్ నేమ్ బీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ గుడ్ టెస్టిమనీ? మంచి సాక్ష్యం పొందిన వీరుల జాబితాలో సహోదరి, అమ్మ, అక్క, చెల్లి మీ పేరు ఉంటుందా? నా పేరు ఉంటుందా? కొంతమంది పేర్లు మనం ఇలా చెప్పుకోవచ్చు. ఒకటి, శిష్యులకి పేర్లు ఉన్నాయి, విశ్వాస సాక్ష్యము పొందిన యోధుల పేర్లు ఉన్నాయి. మన సంఘంలో అన్న వీళ్ళు మంచి విశ్వాసపు పనులు చేసేవాళ్ళు. ఏంటిది? ఏం పనులన్నా? ఏం పనులు? మీరు భయపడుతున్నారు చెప్పడానికి. అన్న వీళ్ళు విశ్వాసులన్నా, బై ఫెయిత్. ఏం చేశారన్న మీరు విశ్వాసంతో? అన్న మాకు ఉత్తరప్రదేశ్లో చాలా కఠినమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ అంతా మా మీద నిఘా వేసి మమ్మల్ని కష్టంగా చూస్తూ ఉంటే ఇద్దరిని ప్రభు దగ్గరికి నడిపించామన్నా. కెన్ యూ డూ దాట్? ఉదాహరణకు అంటున్నా, మాకు ఒక బిడ్డ పుట్టాడన్నా, ఆ బిడ్డని ఫరో చంపమన్నాడు. లేకపోతే ఆ మంత్రసానుల్ని రోజు వచ్చి మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారన్నా. మేం భయపడలేదన్నా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరన్నా చెప్పేది? యునేకే, క్షమించండి, యాకెబేదు, అమ్రాము, వీళ్ళిద్దరు చెప్పే అనుభవం, సంఘంలోకి వచ్చి వాళ్ళిద్దరు చెప్పే అనుభవం ఏంటంటే, మా ఇంటి చుట్టూ వీళ్ళు పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉంటారు, పిల్లోడు ఏమన్నా ఏడుస్తూ ఉంటాడేమో అని. మేం భయపడలేదన్నా. మా భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చింది, మేము కంటిన్యూ చేసాం, ఆ బిడ్డకి జన్మ కలిగింది అన్న. 1 నెల కాదు, 2 నెలలు కాదు, ఎన్ని నెలలు దాచాం? 3 నెలలు దాచామన్నా. అన్న ఎంత ధైర్యం మీకంటే ఏం చెప్తారు వాళ్ళు? ఫరో ఆజ్ఞకు మేము భయపడలా. నీళ్లల్లో పెట్టింది ఎవరామా? తల్లి. నీళ్ల మీద పెట్టి జమ్ము పెట్టి చేసి తయారు చేస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటున్నాం ఏడుస్తా కళ్ళ నీళ్ళు పెట్టి, ఏం ప్రభా ఈ కష్ట, అట్లా పెట్టలామా? ఏమని పెట్టింది అమ్మ చెప్పరే? బై ఫెయిత్. దేంతో అంట? వీడిని దేవుడి చేతుల్లో పెడుతున్నా. మనం అనుకుంటాం అమ్మో ఇంకేముంది, దేవుడు ఇట్టా చేశాడురా బాబు అని ఈ బిడ్డని జమ్ముపెట్టులో పెట్టి. నిన్న మన కుటుంబంలో ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే, నేను చచ్చిపోయిన తర్వాత ఈ బిడ్డ పరిస్థితి ఏంటని బాధపడుతున్నారు. ప్రభా ఆంటీ గారే అనుకోండి, లేకపోతే మనకు కూడా ఉంటాయిలేండి. ఆ ఏజ్కి వస్తే, అట్లాంటి పరిస్థితులకు వస్తే మనం కూడా ఏం చేస్తాం? అమ్మో మనం చచ్చిపోయిన తర్వాత ఎవరమ్మా చూసేది? ప్రేమల మరియమ్మ గారు, లేకపోతే మీరు, నేను. ఇప్పుడు నేను చెప్తున్నాలేండి, మనకు కూడా ఏదైనా వస్తే అప్పుడు మన స్టోరీ ఉంటుంది కదా. మనం అంతకంటే ఘోరం. ఇట్ ఈస్ బై ఫెయిత్, ఇట్ ఈస్ బై ట్రస్ట్. ఎవరి మీద? దేవుని మీద నమ్మకంతో జమ్ము పెట్టి చేసి 3 నెలల తర్వాత పెట్టి అన్ని వసతులు పెట్టి దేవుడి చేతుల్లో పెడుతున్నాను నీళ్ల మీద పెట్టింది. ఆమె విశ్వాసం గట్టిది. రాహాబు ఇంట్లో లోపల పెట్టింది ఇద్దరిని. ఇంతకీ ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే 9:30 అయిపోయింది. మీరు చెప్పండి, ఎవరిది కఠినమైన పని? ఈ 18 మందిలో ఎవరిది కష్టం? విశ్వాసంలో అతి కష్టమైన పని ఎవరు చేశారు? ఎవరిది కష్టమైన పని? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, హేబేల్ది ఏం పని చెప్పాను? ఆరాధన, వర్షిప్. హనోక్ది ఏం పని? వాకింగ్. నోవహుది ఓడ వర్కింగ్. అబ్రహాముది విశ్వాసం. ఇస్సాకుది
విధేయత. యాకోబుది పోరాటం. శారాది తల్లిలాగా దేవుని కొరకు వాగ్దానం. యోసేపుది అసలు సంగతి చెప్పలేదు. యోసేపుది ఆయనది ఇంకా మామూలు విషయం కాదు అసలు. మోషేది, రాహాబుది, గిద్యోనిది. ఇంతకీ ఈ 18 మంది జీవితాల లిస్టులో ఎవరి జీవితం అతి కష్టమైన జీవితంగా మీకు అనిపిస్తుంది? ఎవరిదన్నా అక్క? యెఫ్తాది. ఓకే, యెఫ్తా వాళ్ళ కుమార్తెను అప్పగించాలి. ఓకే, అక్క బాగానే చెప్పింది. రైట్, ఓకే, యెఫ్తాది. లలితక్క గారికి యెఫ్తా జీవితం విశ్వాసంలో అతి కష్టంగా జరిగింది అని అనిపిస్తుంది. ఇంకా అంతేనా? అబ్రహాముది. ఎందుకని? కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఓకే, అబ్రహాముది. ఇంకా యోసేపుది. గుడ్, యంగ్ బాయ్కి యోసేపుది చాలా కష్టంగా అనిపించింది. ఎందుకని? అన్నదమ్ములు అమ్మేశారు, టెంప్టేషన్ ఫేస్ చేశాడు, చెరసాల్లో పెట్టారు. అఫ్ కోర్స్, యా, దట్స్ రైట్. ఓకే, యెఫ్తాది, అబ్రహాముది, యోసేపుది. ఇంకా యాకోబుది. ఎందుకని? ఫిజికల్గా పోరాడాడు. ఓకే, ఇంకా మోషే తల్లిదండ్రులది. ఎందుకనండి? 3 నెలలు ఉన్నటువంటి మామూలు విషయం కాదు. ఓకే, మోషే తల్లిదండ్రులది. ఇంకా సరే, ఎవరిది ఈజీ? బాగా చెప్పారు ఆన్సర్స్. ఎవరిది సింపుల్? ఎవరిది భలే సులువుగా ఉంది? విశ్వాసంలో వీళ్ళు జీవించిన విధానం పద్ధతిలో వీళ్ళది భలే సులువుగా ఉంది. హేబేల్దా? ఓ ప్రభా, మీరంతా అన్యాయస్తులండి. అసలు నేను అనుకున్నాను మీరు ఫస్ట్ హేబేల్ పేరు చెప్తారు అనుకున్నాను. హేబేల్ది ఈజీ పనా? అయ్యా, చచ్చిపోయాడు పాపం. ఫస్ట్ డెత్ అయింది. అయ్యయ్యో. ఓకే, హేబేల్ది ఈజీ. సరే, ఒప్పుకున్నాం. ఆరాధన. ఇంకా గిద్యోనిది ఈజీయా? ఓకే, సిస్టర్కి ఎప్పుడు వార్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. అసలు ఒక ఆయన పేరు మీరు చెప్పలేదు. నోవహు అంకుల్ విషయం మీరు చెప్పలేదు. ఎన్ని రోజులు ఉన్నాడు నోవహు ఓడలో? అయ్యా, ఎన్ని రోజులు? సంవత్సరం రోజులు ఉన్నాడు, 3 కాదు. ఎన్ని రోజులు ఉన్నాడు? ఆయన యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. నోవహు ఓడ తయారు చేశాడే, ఆ ఓడ తయారు చేసిన ఎన్ని రోజులు ఉన్నాడు? సంవత్సరం ఉన్నాడు. ఊహించండి, 8 మంది పిల్లలతో, అంటే 3 కొడుకులు, 3 కోడళ్ళు, వృద్ధురాలైన భార్య, ముసలమ్మ, అందరూ ఎక్కారు లోపలికి. ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఎక్కాడు? సంవత్సరాలు. నోవహు వయసు ఎంత? 600. ఎంత? 600 సంవత్సరాల ఓల్డ్ వెన్ నోవహు ఎంటర్డ్ ఇన్ టు ద ఆర్క్ ఆఫ్ దిస్ థింగ్. ఆర్క్లోకి, నోవలోకి వెళ్ళినప్పుడు నోవహు అంకుల్ది, నోవహు తాతగారి వయసు ఎంత? 600 సంవత్సరాలు. లోపలికి వెళ్ళాడు అంటే భార్య వయసు ఎంత ఉంటుంది? ఎంతో కొంతలేండి. ఆమె కూడా సమానంగా దగ్గర దగ్గర అటు ముసలామె. ఆమె కూడా కొడుకులు చిన్నోళ్ళు. మీరేమనుకుంటున్నారు? వర్షం మొదలైంది. ఎన్ని రోజులు పడింది వర్షం? పగలు రాత్రి. ఎన్ని రోజులు? 40 days. 10 రోజులు లేక 5 రోజులు ముసురు వర్షం పడతా ఉంది. వీళ్ళు లోపల లాక్ అయి ఉన్నారు. నావ పైకి లేసింది. కింద నుంచి జలాల ఓటలు, పైన నుంచి ఉరుములు, మెరుపులు, భయంకరం. కొడుకులు భార్య అందరూ మౌనంగా ఉండుంటారంటారా? ఏమని ఉంటారు? అన్నా, నానా వర్షం ఎట్లా ఉంది బయట, నువ్వేం తయారు చేసావు? ఉంటుందా ఇది? ఈ చెక్క ఇక్కడ చూడు ఎంత లూజ్గా ఉందో. అసలు ఇక్కడ మేకు కొట్టావా? దీనిలోకి నీళ్ళు వస్తే మన పని. భయం. మనం ఇంట్లో ఉంటేనే పక్కన ఉరుములు మెరుపులు పడతా ఉంటే ఎలా ఉంటుంది? ప్రపంచమంతా, భూమి అంతా నిండుతుంది నీళ్లతో. అమ్మ, మీరు ఊహించుకోవటం, నేను ఊహించుకోవటం కష్టం. ఇంతకీ ఎన్ని జంతువులు ఉన్నాయి నావలో? ఎన్నమ్మా? బాటనీ జువాలజీ స్టూడెంట్ జ్యూసీ చెప్పింది, తర్వాత అడగండి. ఎన్ని స్పీషీస్ ఉన్నాయో
ఆశీష్ కూడా చెప్తాడు ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయో. ఇవన్నీ చాలా టీవీలో చూసినప్పుడు చూసినట్టుగా నీట్గా క్లీన్గా అలా ఉన్నాయి అనుకుంటున్నారా? మురికి వాసన వస్తూ ఉంటాయి కదా, అవి డంగ్ అంటే పేడేస్తూ ఉంటాయి, ఆ తర్వాత పాస్ పోస్తూ ఉంటాయి. బాగానే ఉంటుందా? ఎవరు క్లీన్ చేయాలా? ఎవరన్నా కోడలికి చెప్పాడు అనుకోండి, ఏంటి మామయ్య రోజుండి ఎన్ని ఎన్ని అంతస్తులు ఉన్నాయి? 3 అంతస్తులు, అంటే 3 కొడుకులు చేయాలా. కొడుకు కోడలు కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేయండి, రెండో కొడుకు కోడలు మధ్యలో ఫ్లోరు. మేము పక్షులు చేయలేకపోతున్నాం మామయ్య. ఎన్ని రోజులు? మనం అనుకుంటున్నాం అబ్బా ఓడంత బ్రహ్మాండంగా ఉంది, రక్షించబడిపోయాడు. ఓడ అల్లకల్లోలం అవుతున్నప్పుడు భయపడకుండా ఉండుంటారంటారా? విశ్వాసంతో ఏమైనా జరగనివ్వండి, దేవుడు కాపాడతాడని నోవహు ధైర్యంగా ఉన్నాడు. కెన్ వి ఎగ్జిబ్యూట్ ఆర్ బిహేవ్ దట్ వే ఇన్ అవర్ ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్ యాజ్ పీపుల్ హూ బిలీవ్ అవర్ సేవియర్? మన ప్రభువుని విశ్వసించిన విశ్వాసులంగా మన జీవితంలో అలాంటి అనుభవాలు వచ్చినప్పుడు విశ్వాసులంగా నిలబడగలిగే అనుభూతి ఉందా మనకి? శిష్యులకి జాబితా ఉంది, విశ్వాస వీరుల జాబితా ఉంది, విశ్వాసుల లిస్ట్ ఉంది. ఇంకా చెప్పండి మరి మీకు గుర్తొస్తే. సరే, నేను త్వరగా చెప్పేస్తాను. వంశావళి, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఏంటిది అది వంశావళి? ఏమని పెడదాం? 1 శిష్యుల జాబితా, 2 విశ్వాసంలో మంచి సాక్ష్యం పొందిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, 3 సిస్టర్ చాలా చక్కగా చెప్పారు. ఏంటిది అది? దేవుని యొక్క కుటుంబీకుల జాబితా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ కుటుంబీకుల జాబితాలో ఏం రాశారు తెలుసా? తాత పేరు, నాన్న పేరు, ఆయన పేరు, తర్వాత కొడుకు పేరు, తర్వాత మనవడి పేరు, తర్వాత ముని మనవడి పేరు. లిస్ట్ లింక్ మిస్ కాకుండా వచ్చింది. మన పేర్లు ఉంటాయా? మీ కొడుకు పేరు ఉంటుందా? ఎందులో? దైవికమైన కుటుంబంలో, ప్రభువుని గురించిన విశ్వసించిన గృహంలో, పరలోకపు కుటుంబపు లిస్టులో, జాబితాలో తల్లి, తండ్రి, బిడ్డ, మనవడు, కుమార్తె, అల్లుడు, మా కుటుంబం పేర్లు. ఇప్పుడు ఏదైనా ఒక స్కీమ్ ఇస్తున్నారు అనుకోండి, ఏదైనా ఒక స్కీమ్ ఇస్తున్నారు, ఆ స్కీమ్లో ఎందుకో ఇళ్ల పట్టాలే ఇస్తున్నారు, మంచి ఇళ్ళు మీకు ఇస్తున్నారు. ఎలాగ మనం వెళ్తాం? అయ్యా మా కొడుకు పేరు రాయ్యా, అయ్యా మా చిన్న కొడుకు పేరు రాయ్యా, అయ్యా వాళ్ళ పేరు రాయ్యా, అందరి పేర్లు రాయి. రేషన్ కార్డులో అందరి పేర్లు ఉండాలి. మరి దేవుని యొక్క పరిశుద్ధమైన పరలోకపు కుటుంబంలో మీ కుటుంబం అందరి పేర్లు ఉన్నాయా? మొన్న ఈ మధ్యన మోదస్ అంకుల్ వాళ్ళ ఇంట్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ చిన్న కుమారుడు ఒక మాట చెప్పాడు అబ్రహాము గురించి. ఏమని చెప్పాడంటే, అబ్రహాము వాళ్ళ పిల్లలకి ఆస్తి ఇవ్వలేదట, అంతస్తులు ఇవ్వలేదు. ఇచ్చాడులేండి. అబ్రహాము, దేవుడు చెప్పింది ఏంటంటే, అబ్రహాము దేవుని యందలి భయభక్తులను తన బిడ్డలకు నేర్పించాడు. అదే పెద్ద ఆస్తి. అబ్రహాము హెడ్ దగ్గర నుంచి ఇస్సాకు, యాకోబు, ఆయన పిల్లలు, ఈ నేటి వరకు విశ్వాసుల యొక్క మీకు విషయం తెలుసా? ఇక్కడున్నటువంటి యూదులు అవనండి, ప్రపంచంలో ఎక్కడున్న యూదులైనా ఈ రోజుకి వాళ్ళు వెనక్కి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రుల, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాల లిస్టులో వాళ్ళ పితరుల పేర్లలో వాళ్ళ పేర్లు చూపిస్తేనే వాళ్ళని లోపలికి రానిస్తారు. నీ పేరు, నా పేరు దేవుని కుటుంబం లిస్టులో పేరుందా? ఇంకా కొన్ని పేర్లు లిస్టులు ఉన్నాయి. రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఒక పెద్ద లిస్ట్ ఉంది. వెనక్కి చెర నుండి తిరిగి వచ్చిన వాళ్ళ పేర్ల లిస్టులు ఉన్నాయి. మందిరాన్ని, ప్రాకారాల్ని కట్టిన వాళ్ళ పేర్లు లిస్టులు ఉన్నాయి కదా. మీకు మరి ఇంకో విషయం తెలుసో తెలీదో, ఎదురు తిరిగిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఏం పేర్లు? ఎదురు తిరిగి గోల్ చేసి వాళ్ళ పేర్లు కూడా రాశాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలమైన మనందరం
నీ పేరు ఈరోజు రాత్రి దేవుడు రాస్తే, ఇఫ్ గాడ్ టేక్స్ పెన్, ఆయన పెన్ పట్టుకొని ఈ స్పర్జన్ పేరు నేను ఇక్కడ రాస్తే బాగుండు అని విశ్వాస సాక్ష్యం, శిష్యులు, యోధులు, సహాయకులు, స్తుతించే వాళ్ళ పేర్లు ఉన్నాయి, కట్టినోళ్ళ పేర్లు ఉన్నాయి, పనిచేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఎదురు తిరిగిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, నష్టం కలిగించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, కీడు చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. అందరి పేర్లు అట్లాగా అంశాల వైజ్గా పెడితే దేవుడు నీ పేరు ఎక్కడ రాయొచ్చు? నా పేరు ప్రభువా, బాగా ప్రార్థన చేస్తాడు, మౌనంగా ఉంటాడు, నీకు ఇష్టంగా ఉంటాడు అనే వాళ్ళ పేర్లు దేవుడు రాస్తే నా పేరు ఉంటే బాగుండు అనిపించింది నాకు. మీకేమనిపిస్తుందో నాకు తెలీదు. గాడ్ ఈజ్ మై వెల్ బిలవ్డ్ ప్లీజింగ్ సర్వెంట్ అనే లిస్ట్లో నా పేరు ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. మీ పేర్లు మీరు ఆలోచించుకోండి. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిల్లో దీవించునుగాక.